హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే తోటకూర కందిపప్పు అండి. తోటకూర కందిపప్పు కోసం కందిపప్పు అండి. ఈ గ్లాస్ కందిపప్పును ఒక 1 అవర్ ముందు నానబెట్టాను. పప్పు ఎప్పుడు గాని నానబెట్టుకోవడం వలన దానికి తిన్నాక ఉబ్బరమేయడం, గ్యాస్ ఫార్మ్ అవ్వడం అటువంటివి జరగవు. సో, పప్పును ఎప్పుడు గాని వండుకునేటప్పుడు ఉడకబెట్టి వండుకోవాలండి. తర్వాత నేను ఈ కప్పుతోటి ఒక కప్పు తోటకూర తీసుకుంటున్నాను. 3 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఏ కప్పుతోటైతే పప్పు తీసుకున్నానో ఆ కప్పుతోటి 3 కప్స్ వాటర్. చూడండి 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, టమాటో, కొంచెం చింతపండు, ఆనియన్ అన్నీ వేసుకోవాలి. ముందుగా నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోకు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఆనియన్ వేసుకున్నాము. చూడండి చింతపండు, పసుపు, చూడండి 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత ఇవి చిన్న సైజ్ టమాటోస్ కాబట్టి 4 వేస్తున్నాను. కొంచెం పెద్ద సైజువి అయితే ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. టమాటో వేసేసుకున్నాక కొంచెం కారం, హాఫ్ స్పూన్ కారం, తర్వాత ఎల్లిపాయ అండి, ఒక ఎల్లిపాయ. ఇది నేను చెప్పాను కదండి, కొత్త ఎల్లిపాయలు ఇవి తీయడానికి రావు కాబట్టి ఇట్లా చాకుతో కట్ చేసేస్తున్నాను. ఎల్లిపాయ, జీలకర్ర కొంచెం వేసేసి కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ ఇప్పించేస్తే అయిపోయింది. 4 విజిల్ ఇప్పించినాక పప్పు అనేది ఇలా ఉడికిపోయింది. దీన్ని ఇటువంటి పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ కొంచెం మెదుపుకోవాలి. అప్పుడు కొంచెం ఇవన్నీ మెత్తగా అయిపోతాయి. ఈ స్టేజ్లోనే మనం ఉప్పు అనేది వేసుకొని మెదుపుకోవాలండి. ఉప్పు కారాలు అనేటివి ఎప్పుడు కానీ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకండి. నేను 2.5 స్పూన్స్ వేస్తున్నాను. ఈ స్పూన్ తోటి మంచిగా మెదుపుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకోవాలండి. తాలింపు కోసం తాలింపు గింజలు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు వేసేసి అది మంచిగా వేగనీయాలి. తాలింపు వేగుతుంటే వెల్లుల్లిలు అండి, ఇవి ఒక 4 వెల్లుల్లిలు పొట్టు తీసి పెట్టుకున్నవి వేపుకొని, ఎండుమిర్చి, తర్వాత ఎండుమిర్చి వేగుతుంటే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండి. ఆనియన్ మంచి గోల్డెన్ బ్రౌన్ రానివ్వాలండి. తర్వాత కరివేపాకు వేయాలి. చూడండి ఆనియన్ అనేది ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మంచిగా వేసుకోవాలి. దాంతో టేస్ట్ వస్తుంది. తర్వాత ఈ తాలింపులో ఈ పప్పులో వేసేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ పప్పులో వేసి ఒక 5 మినిట్స్ ఉడికితే కూరపప్పు అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా సింపుల్ పద్ధతిలో మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.